హెడ్ క్వార్టర్ శాలిగవరంలో మా గాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశాల మేరకు మా వాళ్ళు ఎంతోమంది పోటీలో ఉన్నా కూడా నామినేషన్లు వేసినా కూడా ఒక వ్యక్తిని శేఖర్ బాబు అనే ద్రోహిని నమ్మి మేము అతని ఒక్కని కోసము మిగతా మా కిషోర్ కుమార్ గారి ఆదేశాల మేరకు అతను ఏకగ్రీవంగా పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అతను మమ్మల్ని పచ్చి మోసం చేసి పార్టీకి ద్రోహం చేసి మిత్రద్రోహం చేసి రాజకీయ ద్రోహి అతను ఇవాళ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినామని కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు వాళ్ళు గెలవలేక మా వాళ్ళు ఎట్లా అని చెప్పి మాకు సంబంధించిన పార్టీ సభ్యుని పార్టీ అభ్యర్థిని ప్రలోభ పెట్టి బెదిరించి ఎన్నో విధాల పోలీసు వ్యవస్థ ద్వారా కూడా బెదిరించి మావాన్ని ప్రలోభపరుచుకొని ఈ పిరికి పంద చర్య వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఈ ద్రోహిని నమ్మక ద్రోహిని వాళ్ళు కూడా నమ్మొద్దని మేము పత్రికాముఖంగా తెలియజేస్తాం. మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 3-4 రోజులు శ్రమించి 10 వార్డులను కూడా క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో అందరిని నిలబెట్టుకొని ఈరోజు కష్టపడితే మమ్మల్ని నట్టేట ముంచిండు. మేము 10 మంది వార్డులం ప్రజాక్షేత్రంలో ఉంటాం, 10 మంది వార్డులను గెలుస్తాం. ఆయన ప్రజాక్షేత్రంలో ద్రోహిగా నిలబెడతాం. ఏ విధంగా పరిపాలన చేస్తున్నా కూడా మేము అడ్డుకుంటాం. ఉప సర్పంచ్ పదవి తీసుకొని 10 వార్డులను గెలుచుకొని కూడా ఆయన ఏ విధంగా రాజకీయం చేస్తాడు, గ్రామ పంచాయతీని ఏ విధంగా శాసిస్తాడనే విషయాన్ని మేము నిలదీస్తున్నాం. మేము ముక్త కంఠంతో చెప్తున్నాం. ఒకటి ఆకారంలో ఉంది హాంటీ నూక సత్తయ్య అని, ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఏర్పడతాం. హాంటీ శేఖర్ బాబు మాకు పార్టీలతో సంబంధం లేదు. శేఖర్ బాబే మాకు రాజకీయ ఏజెండా. శేఖర్ బాబు ఎట్లా రాజకీయం చేస్తాడో, ఏ విధంగా చేస్తాడో ప్రతి అడుగున అడ్డుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు 10 మంది వార్డు మెంబర్లు, ఈరోజు కాంగ్రెస్ గ్రామ పంచాయతీ, ఈరోజు ఎంపీ గారి ఊరు 10 వార్డులు టీఆర్ఎస్కు ఏకగ్రీవం అవుతాయి, క్లీన్ స్వీప్ చేస్తారనే భయంతో కాంగ్రెస్ నాయకులు పిరికి పంద చర్యగా ఈరోజు శేఖర్ బాబును ప్రలోభాలకు లొంగబెట్టి ఇది ఒక పిరికి పంద భయపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. రేపు 10 వార్డులు గెలవబోయేది మిత్రపక్షం బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నా. ఉప సర్పంచ్ పదవిని కూడా చేపడతాం. నువ్వు రాజకీయం ఏ విధంగా చేస్తావు, ఉప సర్పంచ్ పదవి ఎలా మాకు రాదో మేము చూసుకుంటాం. ప్రజాక్షేత్రంలో నీ ద్రోహిగా నిలబెడతాం. ఖబర్దార్ శేఖర్ బాబు అనే విషయాన్ని కష్టం చేస్తున్నాను. జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, గాదర్ కిషోర్ కుమార్ నాయకత్వం. ఎన్నికల్లో భాగంగా ఈరోజు సర్పంచ్ నామినేషన్ విత్డ్రా రోజు మా అభ్యర్థి అయిన శేఖర్ బాబు మేము ఎన్నో రోజులుగా కష్టపడి ఒక 10-15 రోజుల నుంచి కష్టపడి వార్డు నంబర్లుగా సర్పంచ్గా మేము అభ్యర్థిగా పెడితే మా నమ్ముకొని ఉన్న మా వార్డు నంబర్లను మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలకు గురవి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీని నట్టేటల ముంచి ఈరోజు పదవి వివాహం కోసం ఈరోజు పార్టీని మారడం శేఖర్ బాబుకు తగదని హెచ్చరిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉండి కూడా ఈరోజు ఇక్కడ ఎంపీగా శాబల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉండి కూడా ఈరోజు సర్పంచ్ గెలవలేక వాళ్ళు ఒక శాలిగవరం స్థానిక ఎంపీ ఉండి శాలిగవరం సర్పంచ్ గెలవలేక కాంగ్రెస్ సర్పంచ్ గెలవలేక ఈరోజు మా అభ్యర్థిని తీసుకొని ఇలా ఏకాగ్రహం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే వాళ్ళు ప్రజల క్షేత్రంలో పోయి ఓట్లు వేయించుకునే దమ్ము లేక వాళ్ళు ఓడిపోతారనే ఉద్దేశంతో ఈరోజు మా శేఖర్ బాబుని తీసుకుపోయి ఏకాగ్రహం చేసుకున్నందుకు చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి మేము పోటీ చేసిన 10 వార్డులను మేము నిలబడి మేము ఇతర కాకుండా మా పార్టీ నుండి మేము లైన్లోనే ఉండి గెలుస్తామని ప్రజాక్షేత్రంలో పోయి గెలిచి మేము 10 వార్డులు గెలుచుకుంటామని నేను సభాముఖంగా చెప్తున్నా. శాలిగవరం ప్రజలారా మీరు వినాలి. ఎందుకంటే ఈరోజు మన ప్రజాక్షేత్రంలో ఓట్లు లేకుండా ఇలా కావాలని ఏదో దానికి పాల్పడి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు శేఖర్ బాబుని తీసుకుపోయి సర్పంచ్గా ఏకాగ్రహం చేసుకున్నారు. కాబట్టి మేము ప్రజాక్షేత్రంలో మేము నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లందరినీ మీరు ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నాం.
మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.